క్రిష్, రే క్రిష్, హరే కృష్ణ. క్రిష్, బామ్మతో లేకుండా ఎక్కడికి వెళ్ళావురా? అది కాదమ్మా, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? నేను వచ్చేసానుగా. నువ్వు కనబడబోయేసరికి నాకు చాలా భయం వేసిందమ్మా. భయపడద్దు, నేను వచ్చేసానుగా. అవును, నా కోసం ఇటువైపు ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెతుకుతూ వెళ్తున్నానమ్మా. ఏయ్, నిజం చెప్పు, నీ చేతిలో రాయిని నేను చూశాను. అదేం లేదమ్మా. హరికృష్ణ, నన్ను ఆ రోజు ఏడిపించిన రౌడీలు నన్నేమైనా చేస్తారేమోనని వాళ్ళ వైపు కోపంగా వెళ్తున్నావు కదా? నాకు తెలుసు నాన్న నీ కోపం. అమ్మా, ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా. ఇంకెప్పుడు ఈ అమ్మకి నువ్వు సారీ చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దు. అమ్మా, నేను నీకు సారీ చెప్తుంది నాకు వచ్చిన కోపానికి కాదమ్మా. ముందు నేను కనపడకుండా వెళ్ళి యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాను కదా, ఆ టైంలో నువ్వు నా కోసం ఎంత కంగారు పడుతూ వెతికావో. ఇందాకటి నుంచి నీ కోసం నేను కంగారు పడుతూ వెతుకుతుంటే నాకు అప్పుడు అర్థమైందమ్మా. అందుకే సారీ చెప్పాను. సరే పద, ఇంటికి వెళ్దాం. బామ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అవునమ్మా, అసలు ఆ బూరి బుగలు ముసలడానికి కంగారు ఎక్కువ. వదలదాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ హర్ష. రేపటికంతా రెడీ కదా? ఎవ్రీథింగ్ ఈస్ ఓకే సార్. కరెక్ట్గా రేపు 11 o'clockకి మనం ఆప్షన్లో కోట్ చేసిన 150 crores 5% క్యాష్ అండ్ మిగతా అమౌంట్ డీడీ రూపంలో నువ్వు బ్యాంకుకి వెళ్ళి తీసుకొని ఆ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వచ్చేయాలి. ఓకేనా? ఎస్ సార్. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. బ్యాంకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాళ్ళు కూడా రేపు మార్నింగ్ మనకు కావాల్సిన అమౌంట్ అరేంజ్ చేస్తాను అని చెప్పారు. అలాగే టీడీని కూడా రెడీ చేసి ఉంచుతామని చెప్పారు సార్. వెరీ గుడ్ హర్ష. బట్ రేపు ఎలాంటి డిలే ఉండకూడదు, గుర్తుపెట్టుకో. డిలే ఏముండదు సార్. నేను మీకు చెప్పిన టైం కల్లా ఆ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర ఉంటాను. ఓకే హర్ష, గుడ్ నైట్. రేపు గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర మీట్ అవుదాం. అలాగే సార్. గుడ్ నైట్ సార్. ఉంటాను సార్. ఏంటో ఈ సిరి ఇంకా రావడం లేదు. అనవసరంగా నేను వచ్చేసాను. ఈ పిల్లాడు దొరికాడో లేదో. అమ్మయ్యా, వచ్చేసారా? వచ్చేసామె బుర్ర బుగ్గల ముసలి. ఏంటి, నా కోసం మా అమ్మ కోసం కంగారుగా ఎదురు చూస్తున్నావా? ఓరి బడవా, ఆ మాత్రం కంగారు ఉండదేంట్రా? ఇందాక అడిగితే ఇంటికెళ్ళాక మాట్లాడతాను అన్నావు. చెప్పమ్మా, ఎక్కడికెళ్ళావు? కృష్ణ, నువ్వు వెళ్ళి ఆడుకో అమ్మా. అలాగే అమ్మా. అది కాదు సిరి, నువ్వేది శాంతం చెప్పవు. అంతకుముందు
నీ మీద ఎవరెవరో చాలా కుట్రలు చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళెవరైనా వచ్చి నిన్ను... బామ్మ, దయచేసి పిల్లాడున్నప్పుడు అప్పటి గురించి ఏమీ మాట్లాడద్దు. నాకేం కాలేదు కదా, నువ్వేం టెన్షన్ పడకు. అది కాదమ్మా, అసలేం జరిగిందో చెప్పట్లేదు. కనీసం గుడి నుంచి ఎక్కడికెళ్ళావో అదైనా చెప్పమ్మా. బామ్మ, నన్ను గుడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఎవరు? వడ్డీ శకుంతల. హా? నువ్వేనా నా ఏరియాలో నా దందాన్ని తొక్కేస్తూ వ్యాపారం చేసేది? శకుంతల గారు, ఏమైనా ఉంటే ఇలా రౌడీల్ని పంపించడం కాదు, నాకు కబురు పెట్టండి, నేనే వస్తాను. నా పని నేను నిజాయితీగా చేస్తున్నాను బామ్మ. అలాగే వాళ్ళు నిజాయితీగా పనిచేస్తూ పోటీగా సరుకు అమ్ముకోమని చెప్పాను. ఆ వడ్డీ శకుంతల మంచిది కాదని వాళ్ళు వీళ్ళు అంటుంటే విన్నానమ్మా. దాంతో జాగ్రత్త. మనం తప్పు చేయనంత వరకు భయపడనక్కర్లేదు బామ్మ. సరే బామ్మ, నేను భోజనానికి ఏర్పాటు చేస్తాను. త్వరగా అవ్వదేంటి? అదే పొద్దున స్కూల్కి వెళ్ళాలంటే మాత్రం ముళ్ళు గిర్రన తిరిగిపోతుంది. సిరి, ఏంటి పడుకోకుండా ఎక్కడున్నావు? నా సంగతి తర్వాతమ్మా. నువ్వు రేపు కిట్టి పార్టీకి వెళ్ళాలి కదా, వెళ్ళి త్వరగా పడుకో. అవునవును, నేను త్వరగా పడుకోవాలి. రేపు కిట్టి పార్టీ చాలా ఇంపార్టెంట్. కొత్త ప్లేస్లో కొత్త వాళ్ళతో కిట్టి పార్టీ. నేను త్వరగా వెళ్ళి పడుకోవాలి.